నమస్తే మనవూరు మన వార్తల అప్డేట్స్ చూద్దాం. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశంలో మొట్టమొదటిసారిగా పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో వార్తలాప్ పేరిట మీడియా వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. 2 రోజుల పాటు కొనసాగనున్న ఈ వార్తా ల్యాబ్ ఎగ్జిబిషన్ ను రాజ్యసభ సభ్యులు పాంకా సత్యనారాయణ, కలెక్టర్ నాగరాణితో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ ప్రారంభించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని అధికారులు ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని సూచించారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. ప్రభుత్వ పథకాలు అందరికీ తెలియడం లేదని, ప్రధాని పేరుతో అమలు చేస్తున్న బీమా స్కీమ్లపై కూడా ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి వారికి లబ్ధి జరిగేలా కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు కేంద్ర మంత్రి శ్రీనివాస వర్మ. బాపట్ల జిల్లాలో ప్రభుత్వ పాలనకు 2 ఏళ్లు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖలు సాధించిన అభివృద్ధి సంక్షేమాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ ను మంత్రులు కొలుసు పార్థసారథి, అనగాని సత్యప్రసాద్లు పరిశీలించారు. కూటమి ప్రభుత్వం హయాంలో ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి సత్యప్రసాద్. అప్పుడు ముఖ్యమంత్రి ప్రజావేదిక కూలగొట్టి అతని పరిపాలన స్టార్ట్ చేశాడు. అప్పటి ముఖ్యమంత్రి ఎక్కడ ప్రజల సమస్య వస్తే ప్రజల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ముఖ్యంగా ఎందుకు చెప్తానంటే, ఇదే బాపట్లకి అప్పుడు వరదలు వస్తే అప్పుడు ముఖ్యమంత్రి వస్తే బాపట్ల హైవే మీద ఒక రెడ్ కార్పెట్ వేసుకుని ఒక స్టేజ్ వేసుకుని అక్కడి నుంచి చూసిన ఘనత ఆ ముఖ్యమంత్రిది. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, క్షేత్ర స్థాయిలో వెళ్ళి ప్రజలతో కలిసి వారి సమస్యలు తెలుసుకుని, అలాగే రైతుకైనా కానీ మన శివకాశీలో బాంబు పేరు అవ్వచ్చు, లేదా విశాఖ స్టీల్ ప్లాంట్ అవ్వచ్చు, అవన్నీ కూడా నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకుని అవన్నీ కూడా సమస్యలు మళ్ళా పునరావృతం కాకుండా ఆ కుటుంబాలను ఆదుకునే విధంగా తీసుకెళ్లిన గొప్ప ప్రభుత్వం ఈ కూడూరు ప్రభుత్వం. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో సింగరేణి బాయి బాట కార్యక్రమంలో భాగంగా అడ్రియాల లాంగ్ వాల్ ప్రాజెక్టు గేట్ మీటింగ్ కు తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత హాజరయ్యారు. గేట్ మీటింగ్ కు వచ్చిన కవితను ముందుగా పోలీసులు లోపలకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో హెచ్ఎంఎస్ కార్మికులు, టీఆర్ఎస్ కార్యకర్తలు గేట్లను తోసుకుంటూ లోపలికి చొచ్చుకు వెళ్లారు. ఏఎల్పీ మైన్లో గాలి సరిగా ఉండడం లేదని, మంచి మిషన్లు పెట్టి కార్మికులకు గాలి, నీరుతో పాటు మంచి పనిముట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు కవిత. ఈ ఏఎల్పీ మైండ్లో గాలి వస్తలేదు, మంచి మెషిన్లు పెట్టి కార్మికులకు గాలి ఇవ్వండి, మంచి నీళ్ళు ఇవ్వండి, వాళ్ళకి సదుపాయాలు లేవు, ఆ సదుపాయాలు కల్పించండి, వాళ్ళు పని చేయడానికి పనిముట్లు లేవు, ఆ పనిముట్లను ఇవ్వండి. అవి ఇవ్వడం మానేసి, పైగా మీరు ఇండస్ట్రీస్ మినిస్టర్ కూడా ఉన్నారు, ఈ ప్రాంతానికి మినిస్టర్గా ఉన్నారు, ఈ రాష్ట్రంలో మినిస్టర్, ఆ పని చేయకుండా పొలిటికల్గా ఏదో మమ్మల్ని అడ్డుకొని లాభం పడదాం అనుకుంటే అది కరెక్ట్ విషయం కాదు. మమ్మల్ని మీరు ఎంత అడ్డుకుంటే మేము అంత ఎక్కువగా అంత పట్టుదలతో కార్మికుల పక్షాన నిలబడతాం. కాబట్టి శ్రీధర్ బాబు గారు ఇటువంటి ప్రయత్నాలు మానుకోవాలి. ఈ గత 4 రోజులు సింగరేణి పర్యటనలో కూడా ప్రతి చోట అడ్డుపడతా ఉన్నారు. యూ హ్యావ్ నో రైట్, పోలీస్ హ్యాస్ నో రైట్ టు బి ఆన్ సింగరేణి మైన్స్ క్యాంపస్. ఎందుకు వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు, ఖచ్చితంగా ప్రభుత్వం ఎందుకు ఇంత భయపడుతుందో కూడా మైనర్స్కి చెప్పాలి. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, దీన్ని ముందుకు తీసుకెళ్తాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల వివక్ష చూపుతున్నాయన్నారు మాజీ మంత్రి జోగు రామన్న. బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ఎల్లప్పుడూ పోరాడుతుందని స్పష్టం చేశారు. రైతు బంధును వెంటనే విడుదల చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్లో చేపట్టబోయే నిరసనకు కర్షకులు కదలి రావాలని పిలుపునిచ్చారు మాజీ మంత్రి జోగు రామన్న. ఈ జిల్లాలో 73,000 మెట్రిక్ టన్నులు జొన్నలు కొన్నారు. ఇప్పటిదాకా నయా పైసా రాలేదు. కనీసం ఇప్పుడు రైతులు కష్టకాలం ఉన్నారు, విత్తనాలు పెట్టుకున్నారు, వర్షాలు లేక పెట్టుకున్నటువంటి విత్తనాలు సగం కంటే ఎక్కువ పోయినాయి. కాబట్టి ఇప్పుడు విత్తనాలు అందుబాటులో ఉంచాలి, వీలైతే విత్తనాలను కూడా సబ్సిడీతో ఇవ్వాలి. అందుకొరకే జొన్నలు అమ్మినటువంటి రైతులకు కూడా ఈ వారం రోజుల లోపల పేమెంటు ఇవ్వకపోతే అది కూడా పెద్ద ఎత్తున హరీష్ రావు గారి ప్రోగ్రాంలోనే జొన్నల రైతులందరూ కూడా రావాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నంద్యాల జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా అధికారులు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆత్మకూరు పట్టణంలోని ఎంఎం ఫంక్షన్ హాల్లో 1 month 4 visit ప్రత్యేక ప్రజా సమస్యల పరిష్కారం వేదికను నిర్వహించారు. ప్రభుత్వ ఇంధన పొదుపు చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా,
జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనంజయ్, పలువురు జిల్లా అధికారులు నంద్యాల కలెక్టరేట్ నుంచి ఒకే బస్సులో ఆత్మకూరుకు చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి భారీ ఎత్తున ప్రజలు రాగా వారి వినతులను కలెక్టర్, జేసీ, ఎస్పీ స్వయంగా స్వీకరించారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించి సమర్పించిన దరఖాస్తులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆయా సమస్యలను వీలైనంత వేగంగా పరిష్కరించాలంటూ సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన విజయోత్సవ సభకు తాడిపత్రి నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వందలాది వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ నాయకులు, కార్యకర్తలు అనంతపురానికి చేరుకున్నారు. దాదాపు 500 వాహనాల్లో పార్టీ శ్రేణులు తాడిపత్రి నుంచి అనంతపురం వచ్చాయి. పార్టీ జెండాలు, నినాదాలతో రహదారులు సందడిగా మారాయి. సభ విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. పొగాకు పంటకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఒంగోలు రైతులు తమ ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు పొగాకు బోర్డు దగ్గర తాము ధర్నా నిర్వహించినప్పుడు రైతులకు మద్దతు ధరను త్వరలోనే ప్రకటిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి మాట తప్పిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొగాకు విదేశీ మారక ద్రవ్యం ద్వారా రాష్ట్రానికి 22,000 కోట్లు, కేంద్రానికి 66 కోట్ల ఆదాయం వస్తోన్నా తమకు మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చివరి ఆకు వరకు కొనుగోలు చేస్తాం, పొగాకు రైతులు ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదని చెప్పి నమ్మబలికారు. కానీ ఇంతవరకు 2 మాసాలు అవుతా ఉన్నా కూడా పొగాకు రైతుల దగ్గర ఉన్నటువంటి పొగాకును కొనుగోలు చేసేటువంటి పరిస్థితి లేదు. పైగా గిట్టుబాటు ధర ఇవ్వాలని చెప్పేసి ఒకవైపున డిమాండ్ చేస్తూ ఉంటే ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నిన్న మంత్రివర్గ సమావేశం పెట్టుకొని అందులో 200 రూపాయలకు తక్కువ లేకుండా కొనుగోలు చేయాలని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది. కానీ 200 రూపాయలు కొనుగోలు చేయడం అంటే రైతుల యొక్క ఆత్మహత్యలను ప్రేరేపించడం తప్ప మరొక మార్గం లేదు. కనీసం 250 రూపాయలకైనా కొనుగోలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణం అందించడానికి, పర్యావరణ సమతుల్యత కాపాడేందుకు అడవులు అవసరమని ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష, డిఎఫ్ఓ ప్రశాంత్ బాజీరావు పాటిల్ పేర్కొన్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్ గా మహోత్సవాన్ని ప్రారంభించగా అధికారులు జడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమాన్ని తిలకించారు. ఈ క్రమంలోనే బంగారీగూడ శివారులో మొక్కలు నాటారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరులో ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికారులు చర్యలను వేగవంతం చేశారు. ఐలాకు చెందిన 1599 గజాల స్థలాన్ని స్వాధీనం చేసుకునే ప్రక్రియలో భాగంగా హైడ్రా అధికారులు కంచె ఏర్పాటు పనులు చేపట్టారు. ఈ స్థలంలో కంజికా పరమేశ్వరి ఆలయాన్ని నిర్మించనున్నారు అధికారులు. గురువారం ఉదయం దేవాలయ గుమ్మానికి కొబ్బరికాయ కొట్టారు ఎమ్మెల్యే. తన సొంత నిధులతో నిర్మాణం చేపడుతున్నామని చెప్పారు. దేవాలయాన్ని యథాతథంగా ఉంచి ఆలయానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వ భూముల పరిరక్షణ, ఆక్రమణల నివారణ లక్ష్యంగా ఈ చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. పనులను అధికారులు పర్యవేక్షిస్తూ అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ సింగరేణి ఓపెన్ కాస్ట్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓపెన్ కాస్ట్ పరిశీలనకు వెళ్లిన బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. ఎలాంటి అనుమతులు లేవని బీజేపీ ఎమ్మెల్యేల బృందాన్ని నిలిపేశారు పోలీసులు. దీంతో బీజేపీ శ్రేణులు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఈ వివాదం మరింత ముదరడంతో పోలీసులు భారీగా మోహరించి బ్యారిగేట్లు, లారీలను రోడ్డుకు అడ్డుగా పెట్టారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌచపల్లి గ్రామ శివారులోని పెద్దమ్మ గుడిలో చోరీ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించి 25,000 రూపాయలు విలువైన అమ్మవారి పంచలోహ విగ్రహం, 20,000 విలువైన మైక్ సెట్ ఎత్తుకు వెళ్లారు. ఈ ఘటనపై పోలీసులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో కూడా ఇదే దేవాలయంలో గుర్తు తెలియని దుండగులు గుడి గంటలు ఎత్తుకు వెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. శాంతి భద్రతలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. మామల పోలీస్ స్టేషన్ పరిధిలోని కేఆర్కే కాలనీలో కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు సుమారు 150 మంది పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. కాలనీలోని ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 127 ద్విచక్ర వాహనాలు, 26 ఆటోలు, ఒక కారుతో పాటు మద్యం బాటిల్స్ స్వాధీనం చేసుకున్నారు. కేఆర్కే కాలనీలో నేరాల నియంత్రణకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఇక నుంచి నంబర్ ప్లేట్ లేని వాహనాలను సీజ్ చేయడంతో పాటు చీటింగ్ కేసు నమోదు చేసి కోర్టులో అప్పగిస్తామని పేర్కొన్నారు. అనుమానితులను గుర్తించడానికి వెరిఫికేషన్ కార్యక్రమం చేపడుతున్నామని, ఇంటి యజమానులు సహకరించకుంటే వారిపై సైతం చర్యలు తీసుకుంటామన్నారు ఎస్పీ అఖిల్ మహాజన్. కరీంనగర్లోని విద్యాసంస్థల పరిసరాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలలకు 100 మీటర్ల లోపు పొగాకు పదార్థాలు విక్రయిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. పలు దుకాణాలపై దాడులు నిర్వహించి పన్ను చెల్లించని విదేశీ సిగరెట్లు, నిషేధిత పొగాకు ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు పోలీసులు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో వైద్య శాఖ అధికారుల చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తనిఖీల పేరుతో ఓ ప్రైవేట్ ల్యాబ్కు సీజ్ వేసిన అధికారులు లోపల మనుషులు ఉన్నారనే విషయాన్ని కూడా గమనించలేదు. దీంతో ల్యాబ్లో చిక్కుకున్న నిర్వాహకుడు మహిళ లబోదిబోమంటూ సహాయం కోసం వేడుకున్నా బయటకు వచ్చే అవకాశం లేక ఇబ్బందులు పడ్డారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పోలీసులు రంగంలోకి దిగిన తర్వాతే పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ భ్రమరాంబికాదేవి స్పందిస్తూ సీజ్ వేసే సమయంలో లోపల ఎవరైనా ఉన్నారా అనే విషయం తమ దృష్టికి రాలేదని తెలిపారు. అయితే ఈ వివరణపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఈ ఘటనకు కారణమని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఘటనపై పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తుండగా ఈ వ్యవహారం తాడిపత్రిలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఒంటికాళ్లు, మోకాళ్లపై నిలబడి ఇచ్చోడ మండలం ముక్రాకే గ్రామంలో రైతులు నిరసన తెలిపారు. యాప్లో లేని యూరియా షాప్లో ఉంటుందా అంటూ మాజీ ఎంపీటీసీ సుభాష్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి రైతులను మోసం చేస్తున్నారని, యూరియా కోసం తీసుకువచ్చిన యాప్తో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ యాప్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.